హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు డేట్ వచ్చేసరికి January 7, 2075 అండ్ టైం వచ్చేసరికి 6 PM అయితే అవుతుంది. ఇప్పటిదాకా వచ్చిన మూవీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే, మన మంచు విష్ణు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ నుంచి పార్వతీదేవిగా కాదల్ గారి ఫస్ట్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో పోస్టర్ అయితే సింపుల్ గా అండ్ బ్యాక్గ్రౌండ్ లో అమ్మవారి షాడోతో చాలా బాగుంది. సో ఆ పోస్టర్ చూడకపోతే మీరు చూసేయండి. ఒకవేళ చూసిన వాళ్ళు ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి, యాక్చువల్లీ మన తల అజిత్ గారంటే తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. సో అయితే ఈ సంక్రాంతికి తన అప్కమింగ్ మూవీ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఆ మూవీ అయితే రిలీజ్ అవ్వాల్సింది. బట్ కాకపోతే పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీని అయితే ఇప్పుడు అఫీషియల్ డేట్ అయితే ఇచ్చారు. April 10th అయితే రిలీజ్ చేస్తున్నారంట. April 10th అంటే మరి ఆ టైంలో మన ప్రభాస్ రాజాసాబ్ మూవీ కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది. రెండిటికి ఏ రేంజ్ పోటీ ఉంటుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి, బేసిక్ గా మన పవన్ కళ్యాణ్ గారు బాగా బిజీగా ఉన్నారు. లైనప్ లో అయితే కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. సో అందులో హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆ మూవీ అయితే ఒకటి ఉంది. బట్ యాక్చువల్లీ ఈ మూవీ అయితే కొంచెం లేట్ అయ్యేటట్టుంది. ఎందుకు అంటే ఫస్ట్ అయితే హరిహర వీరమల్లి అండ్ నెక్స్ట్ అయితే ఓజీ, ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్షన్ అయితే స్టార్ట్ అయింది. అదే ఐ మీన్ మూవీ అయితే స్టార్ట్ అయింది. సో అయితే హరీష్ శంకర్ ఏమంటున్నారంటే, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్టార్ట్ అయ్యే లోపల బాలయ్య బాబుతో ఒక మూవీ తీయాలనుకుంటున్నా అని చెప్పి అంటున్నారు. సో ఇది ఎంతవరకు సెట్స్ మీదకి వెళ్ళిద్ది ఏంటి అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, అడవి శేష్ తన మూవీస్ చాలా బాగుంటాయి. అందులో బేభత్సంగా మూవీ అంటే గూఢాచారి. సో దాని సీక్వెల్ గూఢాచారి 2 కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఒకడిని. అయితే ఆ మూవీకి సంబంధించి వాంక గొబ్బి ఆ అమ్మాయి ఫస్ట్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో వన్ ఆఫ్ ద ఏజెంట్ గా అయితే ఆ అమ్మాయి కనిపించబోతుంది. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తన ఫోటోలు బాగా హల్చల్ అవ్వడం అండ్ దానికి మన విక్టరీ వెంకటేష్ గారు కామెంట్ చేయడం, దాంతో వామిక లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూద్దాం ఈ మూవీలో తన రోల్ ఎలా ఉండబోతుంది అనేది. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న మూవీస్ లో మన బాలయ్య బాబు డాకు మహారాజ్ మూవీ కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఈ డాకు మహారాజ్ మూవీకి సంబంధించి బుక్ మై షో, అదే మనం టికెట్లు బుక్ చేసుకుంటాం కదా, ఆ యాప్ లో అయితే 2 lakhs ప్లస్ ఇంట్రెస్టెడ్ అయితే చూపిస్తున్నారంట. అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ కి ముందు పక్కన ఇంట్రెస్టెడ్ అనే ఇది ఉంటది కదా. సో అలాగా 2 lakhs ప్లస్ దాకా అయితే ఇంట్రెస్టెడ్ క్లిక్ చేశారు అని చెప్పి అంటున్నారు. దాంతో ఇంకా మూవీ టీమ్ ఈ మూవీని రీజనల్ గా కాకుండా హిందీ, తమిళ్ మొత్తం కలిపి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ లో ఉన్నారు. సో దీంతో మన బాలయ్య బాబు కూడా పాన్ ఇండియాలోకి అడుగు పెట్టబోతున్నాడు అనమాట. మీరేమంటారు? అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి, యాక్చువల్లీ ఇప్పుడు అప్కమింగ్ మూవీ గేమ్ చేంజర్ ఉంది కదా, ఆ గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మన బాలయ్య బాబుతో అన్స్టాపుల్ షోకి అయితే వచ్చారు. సో అందులో యాక్చువల్లీ బాలయ్య బాబు గారు అడిగిన ఒక క్వశ్చన్ కి మంచి సమాధానం అయితే ఇచ్చారు. ఏంటి అంటే, యాక్చువల్లీ తన ప్రీవియస్ ఫిలిం త్రిబుల్ మూవీలో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు కాంబోలో మూవీ వచ్చింది కదా. సో అలాగే నెక్స్ట్ కాంబో ఎవరితో మల్టీ స్టార్ చేయబోతున్నాం అని బాలయ్య బాబు గారు 2 ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఒకళ్ళు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇంకొకళ్ళు రెబల్ స్టార్ ప్రభాస్. సో అయితే రామ్ చరణ్ చెప్పింది ఏంటంటే, నాకు మహేష్ బాబు గారితో మల్టీ స్టార్ చేయాలని అన్నారు. సో రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు ఇద్దరు కలిసి మల్టీ స్టార్ లో మంచి ఫిలిం పడితే ఎలా ఉంటుంది అంటారు? అదే ఆ ఫిలిం రాజమౌళి డైరెక్షన్ చేస్తే వదిలే, ఎక్స్పెక్టేషన్ స్పీక్స్ లోకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, గేమ్ చేంజర్ మూవీ నుంచి అరుగు మీద అనే లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. సో ఈ సాంగ్ రామ్ చరణ్ కి అండ్ అంజలికి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో అయితే ఉంది. సో ఆ సాంగ్ చూస్తే ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి, ఫైనల్ అప్డేట్, 97th అకాడమిక్ అవార్డ్స్ గా ఆస్కార్స్ లో మన ఇండియాలో కొన్ని మూవీస్ అయితే సెలెక్ట్ అయ్యాయి. సో ఈ మూవీస్ ఏంటంటే మన ఇండియా నుంచి ఫెడరల్ తరఫు నుంచి కాకుండా నార్మల్ గానే ఎలిజిబుల్ అయ్యాయి. సో ఆ మూవీస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆ మూవీస్ మొత్తం 6 మూవీస్ అయితే వీళ్ళైతే ఎలిజిబుల్ కి తీసుకున్నారు. సో ఆ 6 మూవీస్ వచ్చేసరికి, ఒకటి రీసెంట్ గా మన సూర్య గారు యాక్ట్ చేసిన కంగువ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
పృథ్వీరాజ్ సుకుమార్ ఉంది ది గోట్ లైఫ్, అదొక సర్వైవల్ మూవీ, ఆడు జీవితం అని చెప్పి తెలుగులో వచ్చింది అది. ఆ తర్వాత వచ్చేసరికి హిందీ నుంచి సంతోష్ అని ఒక మూవీ, అండ్ ఆఫ్టర్ దట్ స్వతంత్ర వీర్ సర్కార్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది, అండ్ ఆఫ్టర్ దట్ మలయాళం నుంచి ఆల్ బి ఇమాంజీ ఎస్ లైట్ ఈ మూవీ అయితే సెలెక్ట్ అయింది, అండ్ అలాగే గర్ల్స్ విల్ బి గర్ల్స్ ఈ మూవీ కూడా సెలెక్ట్ అయింది. సో మొత్తం కలిపి ఈ 6 మూవీస్ అయితే ఆస్కార్ కి అయితే ఎలిజిబుల్ అయ్యాయి, ఫెడరేషన్ నుంచి తరపు కాకుండా డైరెక్ట్ ఎలిజిబుల్ అయితే అయ్యాయి. సో జనవరి 8న ఓటింగ్ స్టార్ట్ అయింది. ఈ 6లో ఏ ఒక్కటి ఆస్కార్ కి ఫైనలైజ్ అయితే చూడాలి. సో మీరేదనుకుంటున్నారు? నేనైతే వీటిల్లో జస్ట్ కంగువా, గోట్ లైఫ్ ఈ 2 మాత్రమే చూశాను, మిగిలిన 4 మూవీస్ చూడలేదు. ఇంకా ఈ రెండిట్లో చూసుకుంటే నేనైతే ది గోట్ లైఫ్ అయితే ఇస్తా. సో మీరు దేనికి ఇస్తారు ఏంటి అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, వి విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.